ఇటు సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రస్తుతం స్పిల్వే పై నుంచి ఆయన వ్యూ ద్వారా పోలవరాన్ని పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, గత ప్రభుత్వము ఏవైతే పోలవరం కంప్లీట్ చేయడానికి నాలుగు కారణాలు చెప్పడం జరిగింది. ఒకటి, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, తక్కువ వస్తున్నాయని. రెండు, అవగాహన లోపం ఉంది ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, శాఖ కేటాయించిన మంత్రులకి అవగాహన లోపం ఉంది అంటూ కూడా బయటకు వచ్చిన వార్త ఉంది. అలాగే రివర్స్ టెండరింగ్ పేరిట కొంత జాప్యం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా గాయత్రి, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన దాని నుంచి చాలా విస్తృతంగా పోలవరం క్షేత్రస్థాయిలో పోలవరం పర్యటన చేసి దాదాపుగా 50 సార్లు వరకు, సుమారుగా 50 సార్లు చంద్రబాబు నాయుడు స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ ని పర్యటించి ఆయన క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులు జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలి, పోలవరం నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచి మనం ఇంపార్టెంట్ ప్రాజెక్టు సంబంధించి ఏ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి అవగాహన ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రతి సోమవారం పోలవరం కింద మార్చుకోవడం కాకుండా జలవరం శాఖ మంత్రిని నిరంతరం పర్యవేక్షణ దేవినేని ఉమా ఉండేవాడు. ఆ పర్యవేక్షణ చేయిస్తూ కూడా ఆయన కూడా స్వయంగా పర్యటన క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఎప్పటికప్పుడు పోలవరం పనులను తనిఖీ చేస్తుండేది. ప్రతి సోమవారం కూడా ఎక్కడ అమరావతిలో ఉండి అక్కడ జరుగుతున్న పనులు తీరుతున్న ఎప్పుడు కూడా విజువల్ ద్వారా ఆయన ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండే పరిస్థితి అయితే ఉండేది. అందువల్ల పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన ఉంది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం దాదాపుగా దానివల్ల 72.7% పనులు పూర్తయిన పరిస్థితి ఉంది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చూసినట్టయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సార్లు మాత్రమే పోలవరం పర్యటన చేపట్టారు. తర్వాత అక్కడ ఉన్న మంత్రుల విషయానికి వచ్చినట్టయితే మంత్రులకి ఏ ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదు. ఇద్దరికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. ఒకళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అతనికి ఎవరినైతే ఇతర నాయకులు ప్రతిపక్షాలు చెప్పడం తప్ప ప్రాజెక్టు మీద అవగాహన అయితే లేదు. పర్యటన చేస్తూ రావడం తప్ప ఎటువంటి అనుభవం అయితే లేదు. తర్వాత 2.5 కాలంలో అంబటి రాంబాబు చూసిన పరిస్థితి. అంబటి రాంబాబు కూడా పూర్తిగా విమర్శలు చేయడం, మంత్రులనే ప్రశ్నలు పెట్టి ప్రతిపక్షాలను విమర్శలు చేయడం కూడా తప్ప ప్రాజెక్టు గురించి ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన పరిస్థితి లేదు. ఆయనకి ఒక రకంగా టెక్నికల్ గా అవగాహన కూడా లేదు. అప్పుడు మంత్రులకు అవగాహన లేనప్పటికీ కూడా ముఖ్యమంత్రికి దాని మీద ప్రత్యేక విజన్ ఉందంటే పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిన పైన ఓన్లీ సంక్షేమ పథకాలు పేరుతో నీళ్ళన్నింటినీ కూడా సంక్షేమ పథకాలు మళ్లించి పోలవరం మీద సరిగ్గా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో దానికి తగ్గట్టు వరదలు రావటం, సరిగ్గా వాళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్ల ఎంతో ప్రాజెక్టు తీరస్థాయిలో కూడా డ్యామేజ్ జరిగిన పరిస్థితి. ఆ డ్యామేజ్ కూడా పూర్తి చేసే సామర్థ్యం మా దగ్గర లేదంటూ కూడా చేసిన పరిస్థితి. సాక్షాత్ ఇరిగేషన్ అంటే ఆ రోజు ఈ సామర్థ్యం లేదు మా దగ్గర, జర్మనీ టెక్నాలజీ ఉపయోగించాలి, ఇప్పుడైతే మా దగ్గర ఆ సామర్థ్యం లేదంటే మాకు చేత కదనే చెప్పేయడం జరిగింది. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పోలవరం మీద మరోసారి దృష్టి పెట్టకుండా తాను గతంలో ఏదైతే పోలవరం అని పేర్కొన్నాడో అదే రకమైన కార్యక్రమాన్ని మళ్ళీ చేపడుతున్నాడని పేర్కొంటూనే ప్రమాణ స్వీకారం చేసిన పదవి బాధ్యతలు చేపట్టిన వచ్చిన తొలి సోమవారమే ఈ రోజు బక్రీద్ పండుగ అయినప్పుడు కూడా అన్న మాట ప్రకారం సోమవారం పోలవరానికి రావడం జరిగింది. ఆల్రెడీ అధికారులతో దీని గురించి ఒక అవగాహన వచ్చింది. అధికారులతో కూడా సమీక్ష సమావేశం చేస్తున్నాడు. క్షేత్రస్థాయి పర్యటన కూడా చంద్రబాబు వెళ్ళిన పరిస్థితి కొద్దిసేపటి క్రితం వెళ్ళాడు. ఇక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు కేటాయించలేదు కాకుండా రామానాయుడు శాఖ కేటాయించిన తర్వాత ఒకరోజు కూడా ఇంటికి వెళ్ళిన పరిస్థితి లేదు. పూర్తిగా అవగాహన సాధించాలి, పట్టు సాధించాలి, అధికారులను అడిగి పూర్తి సమాచారం తెచ్చుకుని స్టడీ చేయాలని చెప్పడంతో ఏదైతే రామానాయుడు శాఖ కేటాయించిన తర్వాత కనీస పాలకులు వెళ్లకుండా విజయవాడలోనే ఉంటూ నిరంతరం ఆ శాఖకు సంబంధించి అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుంటూ నిన్నే పోలవరం రావడం జరిగింది. చంద్రబాబు పర్యటన కోసం చూసుకుంటూ ఒక పక్క మరోసారి అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆయన విషయాలన్నీ కూడా తెలుసుకుని విషయం మీద పట్టు పెంచుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీటింగ్ పెట్టిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటి చెప్పాడు, గత ప్రభుత్వం లాగా మనం చేయకూడదు, ప్రతి మంత్రికి కూడా
అవగాహన ఉండాలి. లేకపోతే నేను శిక్షణ ఇప్పిస్తానంటూ ఏ మంత్రి ఎలా వ్యవహరించాలి, ఏ శాఖ మీద ఎలా పట్టు సాధించాలి, క్రింది స్థాయి అధికారి దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా అధికారులతో ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా పనులు చేపించుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళతో ఏ రకంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి పదంలో ఆ శాఖని ముందుకు తీసుకెళ్లాలి అనేది వీళ్ళు మంత్రులు కేటాయించిన రోజే చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొత్త మంత్రులుగా బాధ్యత చేపట్టిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తాను, మీరు కంగారు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చిస్తాను, ఖచ్చితంగా మనం చేసే పని పారదర్శకత అనేది ఉండాలి. ఖచ్చితంగా ఆ పారదర్శకత లేకపోవడం వల్ల ఒక విజన్ లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో 151 మంది ఇచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మొత్తం కోల్పోవడం జరిగింది. అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల పాటు మనమే పరిపాలన చేయాలి. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి. దాదాపుగా 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విద్యుత్ అవసరాలు కూడా తీర్చడంతో పాటుగా అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. ప్రాజెక్టు వల్ల పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాలకు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రైతులతో పాటుగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేయొచ్చు. అందువల్ల దీని మీద ప్రధానంగా దృష్టి సారిస్తానంటాడు. అదే రకంగా అమరావతి రాజధాని 2 కళ్ళని మొదటి నుంచి చూసుకుంటున్నట్టుగా రాజధాని మీద కూడా అమరావతి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే అన్ని శాఖల మంత్రులకు కూడా ప్రత్యేకంగా సమీక్ష చేయాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం జరుగుతుందో మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విషయం సెక్రటేరియట్లకు వచ్చి అధికారులతో మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకుని ముందుకెళ్ళాలి అని పరిపాలన పారదర్శకంగా ఉండాలంటూ కూడా ఆయన చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా శాఖ పైన కూడా పట్టు సాధించాలంటూ కూడా నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అనేది చాలా కీలకమైన విషయం. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా రామానాయుడికి మంచి పేరు ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన భారీ మెజార్టీ విజయం సాధించారు కాబట్టి అతని మీద నమ్మకంతోనే ఖచ్చితంగా కష్టపడతారనే నమ్మకంతోనే రామానాయుడికి ఈ జలవనరుల శాఖ అప్పచెప్పడం జరిగింది. జలవనరుల శాఖ తీసుకున్న కాడి నుంచి రామానాయుడు నిరంతరం పూర్తి స్థాయిలో శాఖపై పట్టు సాధించేందుకు అధికారులతో రివ్యూ చేస్తూ అన్ని సమాచారం కూలంకషంగా తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడుతో బస్సులో కూడా రామానాయుడు కూడా ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి పోలవరం ప్రాజెక్టు మీద ఉన్న ఎంత నిబద్ధత అనేది క్లియర్ గా కనపడుతుంది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాల కారణాలు చెప్తూ వచ్చింది. అటు కేంద్రాలతో సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా నిధులు రావటం లేదు, కేంద్రం నిధులు ఇవ్వట్లేదని ఒక కారణం చెప్తూనే వరదలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలో, ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మేము ఎలా అడ్డుకుంటాం, మా మీద నిందలేస్తే ఎలాగంటూ చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాజెక్టులో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి ఇది జర్మన్ టెక్నాలజీతో కానీ మీరు బాగు చేయలేము, మా వల్ల కాదు, మాకు తెలియదు అని చెప్పారు. అంటే ప్రాజెక్టు మీద అంటే సాంకేతిక పరంగా కానీ వైజ్ఞానిక పరంగా కానీ వీళ్ళకి ఒక అవగాహన లేకుండా ఉందనేది కూడా క్లియర్ గా వాళ్ళు మంత్రులే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ ని చాలా కష్టపడే తత్వం ఉన్న సబ్జెక్ట్ అవగాహన పిహెచ్డీ పూర్తి చేసిన నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ కీలకమైన శాఖ కేటాయించడంతో పాటు ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు బాధ్యత చేపట్టిన మొదటి సోమవారమే ఆయన ఎంత పోలవరం ప్రాజెక్టు సోమవారం పోలవరం ఎలా చెప్పాడో దానికి ఆయనకున్న నిబద్ధతకు ఈ రోజే నిదర్శనాన్ని కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం కూడా చూస్తున్నాం. ఇలా వచ్చిన తర్వాత స్వయంగా హెలికాప్టర్ లోనే రివ్యూ హెలికాప్టర్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాలను కూడా ఏరియల్ రివ్యూ చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక మ్యాప్ పాయింట్ ద్వారా అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటమే కాదు క్షేత్ర స్థాయిలో పర్యటనకు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక తిరుమల మంత్రి పంతులు దుర్గేష్ వీళ్ళిద్దరితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే చెడిపాలెం జనసేన ఎమ్మెల్యే చెడిపాలెంతో పాటు జనసేన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాబు జనస్వాగతం పలికారు. అందరూ కూడా ఒక ప్రత్యేక బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకి వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడికి విజన్ ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత అవగాహన ఉంది, ప్రతి విషయాన్ని గత 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా అంచనా వేయటం చంద్రబాబు నాయుడికి పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం పూర్తి పట్టుంది. ఆ నేపథ్యంలోనే మరోసారి ఈ పోలవరం పేరుతో సోమవారం నుంచే ఈ పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఆయన కష్టపడతాం అనేది సాక్ష్యం మనకు చెప్పుకోవచ్చు. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలను సరిచేసే కార్యక్రమాన్ని అయితే ఆయన చేయదలుచుకున్నారు. ఇప్పుడు గంటన్నర సేపు క్షేత్రస్థాయిలో ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, స్పిల్వే, రాక్ విత్ ఎర్త్ఫిల్ డ్యాము అన్ని కూడా పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత మళ్ళీ వాటి గురించి అధ్యయనం చేస్తారు. మళ్ళీ 2 గంటలు దాదాపు గంట సేపు 2 గంటల నుంచి 3:30 గంటలు 2 దగ్గర నుంచి 3:30 గంటన్నర సేపు అధికారులతో అడిగి కూలంకషంగా చర్చించుకుని ఎన్ని
నెలల్లో లేకపోతే ఎంత కాలంలో పోలవరాన్ని మనం పూర్తి చేయగలం, ఎంత నిధులు అవుతాయి, ఏ అంశాలు కీలక మారాయి, ఎక్కడ మనకే ఆటంకాలు ఎక్కడైతే ఉన్నాయి, ఆటంకాలను ఎలా అధిగమించాలి, కేంద్రం నుంచి ఎటువంటి మనకు సపోర్ట్ కావాలి, అది సాంకేతిక సపోర్ట్ కావాలా లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా అనే అంశాలు కూడా వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా తీసుకుని కేంద్రం కూడా ఎన్డీఏలో భాగస్వామి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పూర్తిగా వివరించి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం కోసం మొత్తం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి సాయంత్రం 2 గంటల దగ్గర 3:30 గంటల వరకు రివ్యూ చేసి దానికి సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా దాదాపుగా 3 గంటల 10 నిమిషాల నుంచి 3:40 వరకు కూడా మీడియాకి వివరిస్తారు. గతంలో మేము ఏం చేసాము, ఎంత అభివృద్ధి చేసామో, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాము, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందింది, ఇప్పుడు దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తాము, ఏ రకంగా నిధులు తీసుకొస్తాము, సాంకేతిక సమస్యలు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మేము అధిగమిస్తాము అనే అంశాలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు 3 గంటల 10 నిమిషాలకు వివరించనున్నారు చంద్రబాబు నాయుడు. రైట్ రాంబాబు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, కట్టడాలు చేసినా ట్రాన్స్పరెన్సీ అనేది గత టీడీపీ ప్రభుత్వంలో మనం చూస్తూ వచ్చాము. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి ప్రతి గ్రామానికి కూడా బస్సులేసి ప్రత్యేకంగా ఆ పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలి అనే సదుద్దేశంతో అక్కడికి బస్సులు వేయడం జరిగింది, ప్రజలను తీసుకొచ్చి చూపించడం జరిగింది. మనం గత 5 ఏళ్లుగా చూసుకుంటే పిన్ టు పిన్ ప్రాజెక్ట్ అప్డేట్ అనేది కూడా సామాన్య జనాలకి తెలియని పరిస్థితి. సో ఇప్పుడు అటువంటి కార్యాచరణ ఏదైనా మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక జాతీయ స్థాయి బహుళార్థక సాధక జాతీయ స్థాయి ప్రాజెక్టులు వంటి భారీ నిర్మాణం చేపట్టినప్పుడు ఆ విషయాన్ని కేవలం అధికారులు నాయకులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా తెలియపరచాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడుతున్నాము, ఏదో కట్టిన తర్వాత చూడటం కాదు, కట్టే ముందు ఎంత కష్టపడుతున్నాము, కట్టిన తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ప్రజలకు అందరికీ తెలియజెప్పేందుకు గతంలో బస్సులు పెట్టి మరి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి అందరినీ కూడా తీసుకెళ్లారు. అలా ప్రజలు కూడా వెళ్తాం వల్ల ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది, ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, ప్రజల కోసం ఏ రకంగా నిర్మాణాలు చేపట్టే నిర్మాణాలు ఎంత పారదర్శకత ఉంటుంది అనే విషయాలన్నీ కూడా తెలిసే పరిస్థితుంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చూస్తున్నట్టయితే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి ఎవరిని అనుమతించిన పరిస్థితి, అక్కడ ఏం జరుగుతున్నాయో ఎవరికి తెలియదు, అక్కడ ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు, అసలు నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి కారణం ఎవరిని కూడా లోపల అనుమతించలేదు. దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టు పనులు ఏమీ చేయట్లేదు. ప్రాజెక్టుకి సంబంధించిన పనులన్నీ కూడా సంక్షేమ పథకాల పేరుతో సంక్షేమానికి కేటాయించడంతో ప్రాజెక్టుకి వచ్చే నిధులన్నీ కూడా కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇచ్చే మళ్లించిన పరిస్థితి అయితే ఆ రోజు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా పారదర్శకతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు నుంచి కూడా ఆయన స్వయంగా పరిశీలించడం స్టార్ట్ చేశారు. సోమవారాన్ని పోలవరంగా నేను మార్చుకుంటాననేది కంటిన్యూ చేస్తున్నానంటూ కూడా ఆయన బక్రీద్ పండుగ ఈ రోజు మొదటి సోమవారం ఆయన ప్రమాణ బాధ్యత స్వీకరించిన తర్వాత ఆ నిదర్శనంగా ఆయన పట్టుదలకి ఆయన యొక్క నిబద్ధతకు నిదర్శనంగా ఈ రోజు పర్యటన చేస్తున్నారు. అదే రకంగా ప్రాజెక్టు స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మళ్ళోసారి కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రాజెక్టు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారంటే గతంలో మీరు చూశారు కదా ఎలా ఉండేది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కింద ఇన్ని 5 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు, ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామో చూడండి అంటూ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా కూడా ప్రజలకు కూడా ఒక పారదర్శకత తెలుస్తుంది. అదే రకంగా ఈ సాంకేతిక నైపుణ్యం మీద కూడా ఈ చంద్రబాబు నాయుడు పట్టుంది కాబట్టి ఏదైతే డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి జర్మనీ నుంచి కానీ జపాన్ నుంచి కానీ సింగపూర్ నుంచి కానీ ఏదైతే మిషన్లు చూపించి చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి టెక్నికల్ గా కూడా ఆ త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 2029 ఎలక్షన్ నాటికి తెచ్చాము, పోలవరం నిర్మాణం చేసి చూపిస్తాం అనేది ఖచ్చితంగా చేయాలని పట్టుదలతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ రకంగానే చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ కష్టపడే మంత్రి నిమ్మల రామారెడ్డి, అతను రామారెడ్డి గురించి చూసాం, ఉన్న వాళ్ళ ది బెస్ట్ గా అతనే కనిపించాడు కాబట్టి అతను కష్టపడే తత్వం ఉన్నది కాబట్టి అవసరం అయితే ఇక్కడే పోలవరం ప్రాజెక్ట్ వరకు కూడా రామానాయుడు శైలి ఎలా ఉంటుందంటే ప్రాజెక్టు నిర్మాణం చూడాలంటే అవసరమైతే ఇక్కడే టెంట్ వేసుకుని ఇక్కడే పడుకునే పరిస్థితి అయింది. అటువంటి కష్టపడే తత్వం ఉన్న నిమ్మల రామానాయుడు కూడా నీటిపారుదల శాఖ ఇవ్వడం అనేది కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి విజన్కి ఒక నిదర్శనంగా కూడా అందరూ కూడా పేర్కొంటున్నారు. రామానాయుడికి శాఖ ఇచ్చిన రోజు నుంచి కూడా అదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు రామానాయుడు. అదే రకంగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో
సాంకేతిక నిపుణులు, అదే రకంగా పోలవరం ఇంజనీర్లు అందరూ కూడా త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. అంతా కూడా పారదర్శకంగా వెళ్లేందుకు ప్రజలను కూడా పోలవరం సందర్శన కోసం మళ్ళీ ఏర్పాట్లు అయితే చేస్తారని కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాంబాబు.